వెల్కమ్ టు మై ఛానల్ అలాగే రవి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు అయితే మేము పిల్లలకి సైకిల్ కొనడానికి అయితే మేము ఒంగోలు అయితే వెళ్తున్నాము. మా జర్నీ ఏంటి, పిల్లలకి ఎలాంటి సైకిల్స్ కొన్నాము అని చెప్పేసి వీడియోలో చూపిస్తాను. అండ్ అలానే మా జర్నీలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ గురించి మీకు చూపిస్తాను. అదేంటో అని మీకు తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ చేయాలి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. అదే ఇది ముందు పెట్టుకుంటాడులే. ఎప్పుడైనా మేము ఫ్యామిలీతో పాటు ఆటోలో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మేము ఆటోని ఇలా అయితే అరేంజ్ చేసుకుంటాము. అంటే ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళ ఆటో కాబట్టి సో మేము పిల్లలకి కన్వీనియంట్గా ఉండడానికి ఇట్లా అయితే అరేంజ్ చేసుకుంటాము. అంటే వాళ్ళకి నిద్ర వచ్చినా కొంచెం పడుకోవడానికి స్పేషియస్గా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇట్లయితే సెట్ చేసుకుంటాము. ఆటోలో ఉన్న సీట్ తీసేసి కింద అంతా ప్లెయిన్గా ఉంటుంది కదా, ఇంకా దాని మీద దిండు, చాప, దుప్పట్లు అన్నీ వేసేసి ఇట్లా అయితే అరేంజ్ చేసుకుంటాము. సో ఇంకా మేము ఆటోని అరేంజ్ చేసుకున్నాక మేమైతే ఒంగోలుకి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. సమ్మర్ కదా, మార్నింగ్ అంతా ఫుల్ ఎండ అట్లా ఉంది. సో అందుకని చెప్పేసి మేము ఈవినింగ్ అయితే బయలుదేరాము. పిల్లలు అయితే ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత హైవే అయితే ఎక్కేసాము. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ గురించి చెప్తాను అన్నాను కదా, అది ఏంటంటే ఇక్కడ నేషనల్ హైవేని రన్వేగా కూడా చేశారనమాట. అదే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది NH16 కోల్కతా నుండి చెన్నై వరకు ఉండే హైవే. ఈ నేషనల్ హైవేని రన్వే కింద మార్చే ప్రక్రియని సెంట్రల్ గవర్నమెంట్, ఇండియన్ ఫోర్స్ వాళ్ళు, అలానే నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు తీసుకున్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అయితే లేదు. ఫస్ట్ టైం ఈ ఫెసిలిటీ వచ్చింది. విమానాలను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిందే, కానీ అత్యవసర పరిస్థితుల్లో ఇలా చేయడం ఇబ్బంది అవుతుందని నేషనల్ హైవేని రన్వే కింద మార్చాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ దాని ప్రాసెస్ని స్టార్ట్ చేశారు. ఈ హైవే ఎక్కడుందంటే బాపట్ల జిల్లా ఆర్ ఉమ్మడి ప్రకాశం జిల్లా దగ్గర కోర్సుపాడు మండలంలో పిచ్చుకులగూడిపాడు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇది కోర్సుపాడు నుంచి రేణింగవరం దగ్గర ఉండే నేషనల్ హైవేని రన్వే కింద మార్చారు. ఈ హైవేనే రన్వే కింద ఎందుకు యూజ్ చేసుకున్నారంటే ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించి రన్వే ఉండాలి, అది కూడా స్ట్రైట్గా ఉండాలి, ఎటువంటి వంకర్లు ఉండకూడదు, పైగా విడ్త్ కూడా పెద్దదిగా ఉండాలి. సో దాని ప్రకారం కోర్సుపాడు దగ్గర ఉన్న పిచ్చుకులగూడిపాడు దగ్గర ఉండే ఈ ప్లేస్ అయితే కరెక్ట్గా సరిపోయిందంట. దాదాపు ఇది 4.1 కిలోమీటర్స్ వరకు స్ట్రైట్ రోడ్ ఉంది, అట్లనే ఎటువంటి వంకర్లు కూడా లేదు. సో ఇంకా రన్వేకి 3 కిలోమీటర్స్ అయితే సరిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి ఈ ప్లేస్ అయితే కరెక్ట్గా సరిపోయిందని చెప్పేసి ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేశారు. ఇది హైవేకి దీనికి తేడా ఏంటంటే ఈ రన్వేని 6 లేయర్స్ కింద వేయడం జరిగింది. మామూలుగా రన్వేకి ఏ విధంగా అయితే రూల్స్ పాటిస్తారో ఈ రన్వే కూడా 3 కిలోమీటర్స్ వరకు కూడా నేషనల్ హైవే అథారిటీస్ వారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి అనువుగా ఉండేటట్టు ఈ రన్వే అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అలానే ఇందులో ఏంటంటే 4 ఫైటర్ జెట్స్, 1 కార్గో ఏరోప్లేన్ ఏంటంటే దీనిలో ట్రయల్ రన్ చేశారు. సడన్గా ఏరోప్లేన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చేసి ఇది అక్కడ ల్యాండ్ అవుతామంటే అలా కాదు, ఏదైనా వార్ కండిషన్స్ కానీ నేషనల్ డిజాస్టర్స్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. రేడార్ సిగ్నల్స్ అలా అన్నీ చూసుకొని సిగ్నల్స్ అందుతున్నాయో లేదో కూడా చూసుకొని చెక్ చేశారనమాట. ట్రయల్ రన్ కూడా చేశారు. సో ఇదండి, ఇక్కడ మాకు దగ్గరగా ఉంది ఈ ప్లేస్ కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పేసి మీకు చూపించాను. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా ఒంగోలు అయితే రీచ్ అయిపోయాము. తక్కువ ఇక్కడ వరకు తక్కువ.
ఇంకో పక్క నుంచి ఇప్పుడు ఈ 3000 అది బాగాలేదు నాన్న. సో మేము ఒంగోలు రీచ్ అయ్యాక పిల్లల సైకిల్ కోసం 2-3 షాప్స్ అయితే చూసాము. అక్కడ అంతగా నచ్చలేదు. సో ఈ షాప్లో అయితే కొంచెం బెటర్గా బాగున్నాయి అనిపించింది. ఇంకా పిల్లల్ని అయితే వాళ్ళకి కావాల్సిన సైకిల్ అయితే తీసుకోమని చెప్పాము. ఈ సైకిల్ స్టోర్ నేమ్ వచ్చేసి రాజేశ్వర్ సైకిల్ స్టోరు. అడ్రస్ ఎక్కడంటే ఒంగోలులోని ఓల్డ్ వెజిటబుల్ మార్కెట్ సెంటర్ ట్రంక్ రోడ్ దగ్గర అయితే ఈ రాజేశ్వర్ సైకిల్ స్టోర్స్ అయితే ఉంది. అండ్ అందులో వాకరు, స్కూటరు, కారు, బేబీ ట్రై సైకిల్, ప్రాము, రాకింగ్ హార్సు, రైడరు అండ్ పెద్ద పిల్లలకి సైకిల్స్ ఇంకా ఇలా చాలా ఉన్నాయండి. చాలా బాగున్నాయి కూడా. ఇంకా పిల్లలకి వాళ్ళకి కావాల్సిన సైకిల్స్ అయితే తీసుకోమని చెప్పాము. తీసుకున్నాక అక్కడే ఒక టెస్ట్ రైడ్ లాగా చేయమన్నాము. సో దట్ మనకి తెలుస్తుంది కదా వాళ్ళకి కన్వీనియంట్గా ఉందా లేదా, సైకిల్ తొక్కడానికి వాళ్ళకి ఈజీగా ఉందా లేదా అని చెప్పి. పిల్లలు సైకిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వాటికైతే బెల్ట్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. అండ్ అలానే ఏమైనా స్క్రూస్ కూడా ఏమైనా లూజ్గా ఉన్నా కానీ వాటిని అయితే టైట్ చేశారు. విక్కీకి విన్సీకి బెల్ట్స్ దొరికాయి కానీ విన్నీకి అయితే బెల్ దొరకలేదు. ఇంకా వాళ్ళకి చెప్పి ఊరుకోడండి అని చెప్తే వాడు కూడా ఒక చిన్న బెల్ ఏదో దొరికితే విన్నీకి కూడా సైకిల్కి ఫిక్స్ చేశారనమాట. ఈ సైకిల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మేమైతే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.